ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మృతిపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. రైసీ మృతితో తల్లడిల్లుతున్న ఇరానీలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది ఇజ్రాయెల్. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మృతిపై వివిధ దేశాల అధినేతలు స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైసీ మృతికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన గౌరవార్థం భారత్లో సంతాప దినం పాటించాలని నిర్ణయించింది. ఇవాళ దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇబ్రహీం రైసీ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోడీ తెలిపారు. భారత్, ఇరాన్ రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఇబ్రహీం రైసీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని గుర్తు చేసుకున్నారు. ఇబ్రహీం రైసీ మృతితో ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ దేశ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి మోడీ స్పందించారు. ఇక ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ బొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రెహ్మతీ సహా పలువురు చనిపోయారు. ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్కు తాత్కాలిక అధ్యక్షుడిని నియమించారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్ నియామకానికి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆమోదం తెలిపారు. ఇక ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మరోవైపు ఈ హత్యతో మొసాద్కు సంబంధం ఉండే అవకాశం ఉందన్న వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. ఈ ప్రమాదంతో తమకేమీ సంబంధం లేదని టెల్ అవీవ్ వ్యాఖ్యానించింది.